హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఇంకా తినాలి అనిపించేలాగా ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే, బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, లేదా లంచ్ బాక్స్కి అయినా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లోనే మనం చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే త్వరగానే రెడీ అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. దీనికోసం ఒక క్యారెట్ తీసుకున్నాను. ఈ క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసి ఒకసారి ఇలా తురుముకోవాలండి. కొంచెం లావుగా వచ్చే తురుముతోని తురుముకోవాలి. కొంచెం బారుగా వచ్చేలానే తురుముకోవాలి. చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అయితేనే, మరి సన్నగా అయితేనేమో ముద్ద కట్టినట్లు అయిపోతుంది. కొంచెం మందంగానే బారుగా వచ్చేలాగా తురుముకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తురుముకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత క్యాబేజీ కూడా ఒక చిన్న ముక్క తీసుకుందామండి. క్యాబేజీ చాలా మంచిది హెల్త్కి. అలాగే ప్రోటీన్స్ కూడా దీనిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోల్లో తీసుకుంటే చాలా హెల్దీ అని చెప్పి నేను ఇది కూడా తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం బారుగానే చీలికల్లా కట్ చేసుకోవాలి. మరీ అంత చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. తర్వాత ఆనియన్ కూడా మీడియం సైజు తీసుకొని వీటిని కూడా నిలువుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. ఇలా అయితేనే కాస్త పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక ఆనియన్ని నేను ఫుల్గా తీసేసుకున్నాను. ఉల్లిపాయని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. పచ్చి ఉల్లిపాయ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర వల్ల ఇంకా రుచి పెరుగుతుంది. కొత్తిమీర మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకున్నాను. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడిన వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ అవుతే స్కిప్ చేసేసేయండి. పెద్దవాళ్ళ కోసం అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత దీనికోసం ఆమ్లెట్కి సిద్ధం చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకొని ఇది మంచిగా మిక్స్ అవ్వాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటే సాల్ట్ ఈజీగా కరిగిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. ఎగ్ రోల్ కోసం నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్ని వేసుకుని మంచిగా బీట్ చేసుకోవాలండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అంత బాగా పొంగుతుందనమాట. అందుకని కాస్త ఎక్కువగానే బీట్ చేసుకోండి. చూడండి, కారం ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. 2 మినిట్స్ వరకు కలుపుకుంటే మంచిగా ఉబ్బుతుందనమాట. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి 1 కప్ అంతా గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. నేను 3 చపాతీల వరకు వేసుకున్నాను. దీనిలోకి ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్లంతా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రోటీ చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకసారి గట్టిగా గుప్పిడితో నొక్కితే ఇలా ముద్ద కట్టినట్టుగా వస్తే మంచిగా వచ్చినట్టు అనమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే మనకి జారుడుగా అయిపోతుంది అనమాట. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే పర్ఫెక్ట్గా మనకి రోటీ ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా రోటీ ప్రిపేర్ చేసుకుంటాకి మనం ఒక ప్లేట్ తీసుకొని చూసారుగా ఎంత మృదువుగా ఉన్నాయో. 3 రోటీస్ అయ్యేలాగా నేను 3 ఉండలుగా చేసుకున్నాను. ఈ విధంగా నేను ప్లేట్ వేసుకొని చపాతీల కర్రతో ఒత్తేసుకోవడమే. చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలండి. పలుచగా చేస్తేనేమో మరీ వేగిపోతాయి అన్నమాట. అలాగని మందంగా చేస్తేనేమో లోపల మెత్తగా ఉంటుంది. ఇలా మీడియంగా చేసుకుని రెడీగా చేసేసుకోవడమేనండి. చూసారుగా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చపాతీని ఫ్రై చేసుకోవాలి.
మంచిగా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. మరీ మాడకుండా ఫ్రై చేసుకోండి. చూసారుగా వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కొంచెం బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం గీ అయినా యాడ్ చేసుకుని ఈవెన్గా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే పాన్లో కొంచెం బటర్ వేసుకొని మొత్తం మెల్ట్ అయ్యేలా కలుపుకోవాలి. లేదంటే కొద్దిగా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బటర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ విధంగా బటర్ వేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గుడ్డు మిశ్రాన్ని వేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుని ఒకసారి వేసుకుంటే కారం ఉప్పు అడుగున ఉన్నది కూడా పైకి వచ్చి నీట్గా వస్తుంది అనమాట మనకు ఆమ్లెట్. ఈ విధంగా కొంచెం స్పూన్ సహాయంతో స్ప్రెడ్ చేసుకుందాం. చపాతీకి సరిపడా సైజులో ఉండాలి కాబట్టి ఆమ్లెట్ని కలుపుకుందామండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చపాతీని ఈ రెండో వైపు తిప్పకుండానే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకి రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దాన్ని తిప్పుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నాను. ఈ విధంగా చపాతీని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే పాన్ పెట్టుకోవాలండి. వేరే పాన్లో కొద్దిగా బటర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్, క్యాబేజీ, క్యారెట్ మొత్తం ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. కొంచెం పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చపాతీ బేస్, దానిలోకి ఈ ఫ్రై చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలోకి మైనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వట్టి టమాటా సాస్తోనే సర్వ్ చేస్తున్నానండి. టమాటా సాస్ కానీ కెచప్ అయినా మీ ఇష్టం. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఈ విధంగా టమాటా సాస్ కూడా వేసిన తర్వాత దాన్ని రోల్గా మనం చేసేసుకోవడమే. చూడండి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.